సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్, ఈరోజు ఈ వీడియో నిజం చెప్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఉంటుంది. ఎందుకంటే మనము ఒక సీరియస్, ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం గురించి మాట్లాడబోతున్నాం. మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్రెజెంట్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లైక్ రోమన్ రేన్స్, కోడీ రోడ్స్, ర్యాండీ ఆర్టన్, సీఎం పంక్ అంటే మొత్తం ఇలా పైన ఉంటుంది ఈరోజు ఈ టాపిక్. ఎందుకంటే ఇది నిజంగా ఒక సీరియస్ ప్రాబ్లం టాపిక్ అన్నమాట. మీకు తెలుసు, ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మనకి క్రౌన్ జ్యువెల్ టైంలో అంటే మన ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ బి చూడడానికి దొరుకుతుంది. అండ్ మన ప్రెజెంట్ మన డబ్ల్యూడబ్ల్యూలో ఛాంపియన్స్ రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్. రోమన్ రేన్స్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్, కోడీ రోడ్స్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్. అండ్ అలాంటప్పుడు ఇలా మధ్యలో ఇన్ ఫ్యూచర్లో ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ జరగాల్సిందే. కానీ ఈ మ్యాచ్ జరగకుండా అంటే మ్యాచ్కి ఆపనికి అంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్, అంటే చాలా తమాషాలు అండ్ బ్యాక్ స్టేజ్ డబ్ల్యూడబ్ల్యూలో చాలా పెద్ద పాలిటిక్స్ నడుస్తుంది బాస్. సో దాని గురించి మొత్తం క్లియర్ కట్గా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మేబీ ఏమేమి జరుగుతుందో అండ్ ఏమేమి జరగబోతుందో దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి, ఓకే? సో ఫస్ట్ అయితే మనము మన ఈ అప్డేట్ వీడియో అంటే ఈ వీడియో మన రోమన్ రేన్స్ పోస్టర్ నుంచి స్టార్ట్ చేసాం. ఎస్, అంటే మన బ్యాక్ ల్యాష్ అంటే ఇప్పుడు మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ బ్యాక్ ల్యాష్ అండ్ బ్యాక్ ల్యాష్ ది అఫీషియల్ పోస్టర్ వచ్చేసింది. సో మీరు ఇప్పుడు ఈ పోస్టర్ చూడవచ్చు మీ స్క్రీన్ పైన. అండ్ నిజం చెప్పండి, ఈ పోస్టర్ మీకు ఎలా అనిపించింది, ఎట్లా అనిపిస్తుంది మొత్తం క్లియర్గా చెప్పండి. అంటే నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఛాంపియన్షిప్ సరిగా అంటే ఉంది అక్కడ ఛాంపియన్షిప్, బట్ సరిగా కనిపిస్తలేదు. అంటే వీళ్ళు కావాలంటే అంటే ఫ్యాన్స్ అయినా సరే సోషల్ మీడియాలో బ్యాక్ ల్యాష్ కోసం చాలా మంచి పోస్టర్స్, ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అయినా చాలా మంచిగా ఉన్నాయి. బట్ డబ్ల్యూడబ్ల్యూ కొంచెం ఈ టైప్లో మన బ్యాక్ ల్యాష్ది పోస్టర్ రివీల్ చేసింది. మేబీ ఇది ఒక ఫస్ట్ పోస్టర్ అండ్ ఫ్యాన్స్కి అంతా నచ్చలేదని ఇన్ ఫ్యూచర్లో ఇంకో వేరే పోస్టర్ ఏమైనా రావచ్చు. సో ఈ పోస్టర్ పైన మీ రియాక్షన్ ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పిన కదా ఒక ప్రాబ్లం అని. సో ఫస్ట్ అయితే మనము అంటే కోడీ రోడ్స్, ఈ ర్యాండీ ఆర్టన్ అంటే ఇలా గురించి మాట్లాడదాం. అంటే మొత్తం ఈరోజు ఈ వీడియోలో అంటే చాలా ఉంది, కానీ ఒకటి క్లియర్గా మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మనము రెస్సల్ మేనియాలో జరిగిన ఒక చిన్న ప్రాబ్లం గురించి మాట్లాడాలి. అండ్ అది ఏంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ఎవరు? కోడీ రోడ్స్. కానీ మీకు తెలుసా, అసల్లో మన ర్యాండీ ఆర్టనే గెలవాలని ప్లాన్స్ ఉండే. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మన అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ ర్యాండీ ఆర్టన్ ఉంటుండే. ఈ రెస్సల్ మేనియాలో ర్యాండీ ఆర్టన్ గెలుస్తుండే. బట్ ఓన్లీ ఒక మనిషి వల్ల డిసిజన్ చేంజ్ అయింది. అండ్ ఆ మనిషి ఇంకెవరు కాదు, ప్యాట్ మెకాఫీ. అంటే ప్యాట్ మెకాఫీ ఏమని చెప్పిండంటే చూడండి ఒరిజినల్ ప్లాన్స్ చెప్తున్నాను. అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, అసలు ఏందంటే ప్యాట్ మెకాఫీ వచ్చిండు ర్యాండీ ఆర్టన్కి సపోర్ట్ చేయడానికి, అంత బాగానే ఉండే. అండ్ దాని తర్వాత అంటే ర్యాండీ ఆర్టన్ గెలిచిన తర్వాత ప్లాన్స్ ఏముండే అంటే బ్యాక్ ల్యాష్లో ర్యాండీ ఆర్టన్, ప్యాట్ మెకాఫీ వర్సెస్ కోడీ రోడ్స్ అండ్ జెల్లీ రోల్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ బుక్ చేద్దామని ప్లాన్స్ ఉండే. కానీ ఈ ఒరిజినల్ ప్లాన్స్ మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. ఓన్లీ ఒక మనిషి అంటే మన ప్యాట్ మెకాఫీ వల్ల. ఎందుకంటే ఇప్పుడు ప్యాట్ మెకాఫీ హీల్ టర్న్ చేసి వచ్చిండు అండ్ ఆ ఫ్యాన్స్ హేట్ చాలా వచ్చిందంట. ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ నుంచి అని కాదు, అంటే మొత్తం అంటే చాలా ఫ్యాన్స్ నుంచి ప్యాట్ మెకాఫీకి చాలా హేట్ వచ్చిందంట. అండ్ ఆ హేట్ తట్టుకోలేకనే ప్యాట్ మెకాఫీ ఏమని చెప్పిందంటే టీక్యో ఈ డబ్ల్యూడబ్ల్యూకి అంటే స్టోరీని మీరు ఇక్కడే ఎండ్ చేసేయండి, రెస్సల్ మేనియాలో ఎండ్ చేసేయండి అని చెప్పిండు. సో అందుకనే ర్యాండీ ఆర్టన్ ఆర్కియో ఇచ్చిండు ప్యాట్ మెకాఫీకి. అంటే చూడండి, ఇంతకుముందు వచ్చిన రూమర్స్ చూస్తే, స్టోరీ లైన్ ప్రకారం చూస్తే కౌంట్ కొంచెం స్లోగా కౌంట్ చేసిండు, దానివల్ల ఆర్కియో పడింది. బట్ ఎంతైనా సరే ఇప్పుడు తర్వాత ఇంకా కొన్ని అప్డేట్ వస్తున్నాడు కావచ్చు, ఏదైనా ఒక నిజం కావచ్చు. సో ఈరోజు అంటే ఒకవేళ ప్యాట్ మెకాఫీ ఎంకలు అడుగు పెట్టకపోతే ఈరోజు అసలు సినిమాని మొత్తం వేరే ఉంటుండే. అండ్ ఈరోజు ఛాంపియన్ ర్యాండీ ఆర్టనే ఉంటుండే. కానీ ప్రెజెంట్ ఇప్పుడు మన ఛాంపియన్ ర్యాండీ ఆర్టన్ లేడు. ప్యాట్ మెకాఫీ డిసిజన్ వల్ల మొత్తము గడబడ అయిపోయింది. ఆ హేట్ తట్టుకోలేకపోయాడు. సో అందుకని డిసిజన్ మొత్తం చేంజ్ అయిపోయింది. కానీ ఇలాంటప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే, నిజంగానే ప్యాట్ మెకాఫీ అంటే ఇప్పుడు ఈ అప్డేట్లో నిజంగానే అంత దమ్ము ఉంటే ప్యాట్ మెకాఫీ ఎంకర్ అడుగు పెట్టేస్తే ర్యాండీ ఆర్టన్కి ఓడిపించేస్తారు, అయినా గెలిపించే ఉండే. తర్వాత చూస్తుండే ట్యాగ్ టీమ్ మ్యాచ్ కాకుండా ఇంకో వేరే మ్యాచ్ ఏదో ఒకటి చేస్తుండే బ్యాక్ ల్యాష్లో. కానీ మొత్తంగా డిసిజన్ చేంజ్ చేసినారు. మేబీ కోడీ రోడ్స్ మరోసారి గెలిచినందుకు
అంటే చూడండి ఫ్యాన్స్ సైడ్ నుంచి సింపతి అయితే వచ్చింది కోడికి, అక్కడ కన్నుగడ దెబ్బ తాకినందుకు. కానీ ఎంతైనా సరే ఫ్యాన్స్ సైడ్ నుంచి ఒక హేట్ వచ్చింది ర్యాండీ ఆర్టన్ గెలవలేదని. సో దాన్ని కవర్ చేయడానికి అప్డేటా చెప్పలేము. కొన్ని న్యూసెస్ ఎట్లా ఉంటాయంటే డబ్ల్యూడబ్ల్యూఏ కావాలని మన వారికి వచ్చేలా చేస్తే నేను చాలాసార్లు చెప్పినాను. సో ఇప్పుడు మీరు దేన్ని కరెక్ట్ అంటే దేన్ని మీరు కరెక్ట్ అనుకుని నడుస్తారో అది మీరు డిసైడ్ చేయండి. నా పని ఏంటంటే మీ వారికి ఎలాంటి న్యూస్ వచ్చినా, ఎలాంటి రూమర్ వచ్చినా, ఎలాంటి అప్డేట్ వచ్చినా మీ వారికి తీసుకురావాలని తీసుకొచ్చినాను ఈ న్యూస్, ఈ అప్డేట్. సో దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్ చెప్పండి. కానీ దీనివల్ల ఏమైపోయిందంటే ఒక చాలా పెద్ద ప్రాబ్లం అయితే మన ముందు వచ్చేసింది బాస్. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ ప్రెజెంట్ ఇద్దరు ఛాంపియన్స్, అండ్ ఇన్ ఫ్యూచర్లో ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ క్రౌన్ జ్యువెల్లో జరగాలంటే వీళ్ళిద్దరైతే ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్లో ఫైట్ చేయడానికి అయితే రెడీ ఉండరు బాస్. ఒకవేళ రెడీ ఉంటే నిజంగానే ఎవరైనా ఒకరు పిన్ తీసుకొని రెడీ ఉంటే ఇదే రెసల్మేనియాలో మ్యాచ్ జరిగిపోతుండే. రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్, వీళ్ళు కోడీ రోడ్స్కి కాపాడడానికి కోడీ దగ్గరికి వెళ్ళి టైటిలే తీసుకున్నారు. డ్రూ మ్యాకింటైర్కి ఛాంపియన్ చేసి పడేసినారు రెసల్మేనియా కంటే ముందు. సో ఇలాంటి చాలా తమాషా జరిగింది. సో అలాంటిది వీళ్ళు ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్లో బుక్ చేస్తారా కోడీకి లేదా రోమన్కి? చెయ్యరు బాస్. సో అందుకని ఇప్పుడు ఈ ప్రాబ్లం గురించి మనం మాట్లాడబోతున్నాం. సో చూడండి, నాకు తెలిసి ర్యాండీ ఆర్టన్ మరొకసారి ఛాంపియన్ అంటే ఇప్పుడు ఇందాక ఓడిపోయింది కదా. సో ర్యాండీ ఆర్టన్ మేబీ ఈ బ్యాక్లాష్ అయితే మ్యాచ్ బుక్ అవుతుందా కాదు చెప్పలేము, ఎందుకంటే కోడీ మెడికలీ క్లియర్ లేరని చెప్తుంది. సో ఒకవేళ కోడీ మెడికలీ క్లియర్ ఉంటే బ్యాక్లాష్లో మ్యాచ్ బుక్ అవుతుంది. అండ్ ఒకవేళ బ్యాక్లాష్లో మ్యాచ్ బుక్ కాకపోతే క్లాష్ ఇన్ ఇటలీలో మ్యాచ్ బుక్ అవుతుందంట. అండ్ అప్పుడు ర్యాండీ ఆర్టన్ మళ్ళీ ఒకసారి ఛాంపియన్ అయిపోతాడు. అంటే కోడీ రోడ్స్ ఓడిపోతాడు, ర్యాండీ ఆర్టన్ ఛాంపియన్ అయిపోతాడు. కానీ సమ్మర్ స్లామ్ మధ్యలో వస్తుంది. ఇప్పుడు ఈ సమ్మర్ స్లామ్ వచ్చేంత వరకు ఇప్పుడు ఈ సమ్మర్ స్లామ్ ఉంది కదా, ఈ సమ్మర్ స్లామ్లో కోడీ మరోసారి ఛాంపియన్ కావచ్చు అని ఇలాంటి టాక్ బి ఉంది ఒకవేళ ఓడిపోతే. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఏం చేస్తారు? సో ప్రెసెంట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే డబ్ల్యూడబ్ల్యూ ఒకటి ఏం ఆలోచిస్తుంది అంటే ఇక్కడ వీళ్ళు రోమన్ రేన్స్ దగ్గరికి వెళ్ళి టైటిల్ డ్రాప్ చేపిస్తుంటే టైటిల్ తీసుకుందామని ఈ టైప్లో ఒక ప్లానింగ్ నడుస్తుందంట. ఎస్, నేను చెప్పినా కదా, అంటే ఓన్లీ కోడీ రోడ్స్ కోసమే మీరు ప్రాబ్లం అనుకుంటున్నారా? అంటే కోడీ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ బుక్ చేయొద్దని, కోడీ దగ్గరికి వెళ్ళి టైటిల్ తీసుకోవాలని అట్లా ఏం లేదు. రోమన్ రేన్స్ దగ్గరికి వెళ్ళి ఛాంపియన్షిప్ వెళ్ళొచ్చు అంట. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వస్తుంది. అండ్ ఆ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కోడీ రోడ్స్ అంటే చూడండి ఆల్రెడీ ర్యాండీ ఆర్టన్తో ఆల్మోస్ట్ ఇక ఓడిపోతుండే, ఇక్కడ చాలా టక్ ఆఫర్ ఫ్యూడ్ ఉంది. సో అక్కడ ఒక రీజన్ ఉంది. ర్యాండీ ఆర్టన్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో బ్యాక్లాష్ అయినా సరే, క్లాష్ ఇన్ ఇటలీ అయినా సరే, ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్కి ఓడిపించినా దాని ఇంకా చాలా క్లియర్లీ ఒక అర్థం కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ 15 టైమ్స్ ఛాంపియన్ కానీ అక్కడ చాలా తల్లాడుతుండు. అండ్ ఫ్యూడ్ నడుస్తుంది, చాలా తమాషాలు నడుస్తున్నాయి, చాలా జరుగుతుంది. అక్కడ పంట కిక్ పడ్డది కోడీ రోడ్స్కి. సో అందుకనే ఒక రీజన్ మాత్రం చాలా క్లియర్లీ కనిపిస్తుంది. యాజ్ ఎ రెస్లింగ్ ఫ్యాన్లా మాట్లాడుతాం, ఓన్లీ రోమన్ ఫ్యాన్ ఏదో కోడీ అట్లా ఇట్లా కాకుండా క్లియర్ కట్గా మాట్లాడుతున్నాం మనం ఈరోజు వీడియోలో. సో అదే రోమన్ రేన్స్ దగ్గరికి వెళ్ళి టైటిల్ తీసుకోవాలి అంటే చూడండి, ఇప్పుడు రోమన్ రేన్స్ అపోనెంట్ ఓవర్ అంటే రోమన్ రేన్స్ అపోనెంట్ బి ఆ లెవెల్లో కనిపించాలి కదా రోమన్ రేన్స్కి ఓడిపించి టైటిల్ తీసుకోవాలంటే. సో అందుకని సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ అపోనెంట్ మేబీ చాలా పెద్ద స్ట్రాంగ్ అపోనెంట్ కావచ్చు, లైక్ ఓబా ఫేమి అంటున్నారు, లేదా గుంథర్ అని అంటున్నారు. కానీ గుంథర్ రోమన్ రేన్స్కి ఓడిపిస్తే ఇక మీరే అర్థం చేసుకోండి. ఆల్రెడీ గుంథర్ మన లెజెండ్స్కి రిటైర్ చేస్తుంటేనే ఫ్యాన్స్కి నచ్చడం లేదు. ట్రిపుల్ హెచ్ ఫేవరెట్ అంటున్నారు. ఆల్రెడీ ట్రిపుల్ హెచ్ ఫేవరెట్ ఫస్ట్ కోడీ, ఇప్పుడు గుంథర్వి అయిపోయాడు. సో ఇలాంటప్పుడు చాలా ఇదే ప్రాబ్లం బాస్, చాలా పెద్ద ప్రాబ్లం నడుస్తుంది. చెప్పినా కదా చాలా పెద్ద ప్రాబ్లం నడుస్తుంది ఇక్కడ. సో అందుకనే ఇప్పుడు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బాస్ చూడండి, రూమర్స్ ఏమైనా వస్తున్నాయి అంటే కోడీ రోడ్స్ టైటిల్ డ్రాప్ చేశాడంట. ఇప్పుడు అది మీరు బ్యాక్లాష్లో అనుకుంటారా, లేదా క్లాష్ ఇన్ ఇటలీలో అనుకుంటారా, లేదా సమ్మర్ స్లామ్లో అనుకుంటారా? బట్ ఇక్కడ మన ఈ ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ సిచ్యువేషన్ వచ్చే ముందే కోడీ రోడ్స్ దగ్గరికి వెళ్ళి టైటిల్ వెళ్ళిపోతాంట. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ ఛాంపియన్షిప్ గెలుస్తాడని ఇలాంటి టాక్ అయితే ఉంది బాస్. ఇప్పుడు మీరు అనుకోగల అలాంటప్పుడు ర్యాండీ ఆర్టన్ రెసల్మేనియాలో గెలిస్తే పని అయిపోతుండే కదా అని. ఎస్, రెసల్మేనియాలో గెలిస్తే ర్యాండీ ఆర్టన్ ఒక పని అయిపోతుండే. బట్ డెసిషన్ వీళ్ళు చేంజ్ చేసినారు. అండ్ ఇప్పుడు వీళ్ళు ఓపెన్ చెప్పాలంటే డబ్ల్యూడబ్ల్యూలో ఏం నడుస్తుందంటే బ్యాక్ స్టేజ్ వీళ్ళు ఇష్టమైన డిసిజన్ తీసుకుంటారు. డిసిజన్ తీసుకున్నప్పుడు వీళ్ళకి ఆ టైంలో అది కరెక్ట్ అనిపిస్తుంది. కానీ తర్వాత వీళ్ళే బాధపడి అరే ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి చాలా స్టోరీస్కి వీళ్ళు ఆపి పడేసినారు. లైక్ బ్యాక్ స్టేజ్ జే ఉసో పైన అటాక్ జరగడము, జేకబ్ ఫార్డ్ పైన అటాక్ జరగడం, ఇలాంటి స్టోరీస్ చాలా పెండింగ్లో ఉండిపోయినాయి అనమాట. సో వీళ్ళకి కరెక్ట్గా ఏం అర్థమైతే లేదు డబ్ల్యూడబ్ల్యూలో బ్యాక్ స్టేజ్. సో అందుకనే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కోడీ వర్సెస్ రోమన్ రేన్స్ ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ జరగకుండా ఆ పనికి వీళ్ళిద్దరికి వెళ్ళి ఎవరైనా ఒకళ్ళు టైటిల్ డ్రాప్ చేస్తారంట.
సో రోమన్ రైన్స్ ఒక మాట ఇప్పుడు మీకు గుర్తుంది కదా, నేను సమ్మర్ వరకు ఫుల్ యాక్టివ్ ఉంటా అని. సో అందుకనే మేబీ సమ్మర్ స్లామ్ వరకు రోమన్ రైన్స్ ఛాంపియన్ ఉండి ఎవరు తెలుసు రోమన్ రైన్సే టైటిల్ డ్రాప్ చేసేస్తే. చూడండి, నేను యాజ్ ఎ రోమన్ రైన్స్ ఫ్యాన్లా మాట్లాడుతాను, చాలా ఓపెన్లీ చెప్పినాను, నేను ఒక రెస్లింగ్ ఫ్యాన్లా మాట్లాడుతాను. సో అందుకని ఇక్కడ కానికి ఏమైనా కావచ్చు, ఈ WWE బాస్ ఇక్కడ కానికి ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. అందుకని ఇక్కడ నెవర్ సే నెవర్ అంటారు, అర్థమైందా? సో కానికి ఏమైనా కావచ్చు, బట్ ఒక సెన్స్ చూస్తే నేను ఇందాక చెప్పినాను, మళ్ళొకసారి దాన్ని రిపీట్ చేసి వీడియో ఎక్కువ పెద్ద గుంజాలని నాకు లేదు, బట్ మీకు అర్థం కావాలని మళ్ళొకసారి చెప్తున్నాను. చూడండి, కోడీ రోడ్స్కి అంటే కోడీ రోడ్స్ ముంగట ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ అపోనెంట్ ఉన్నాడు, ర్యాండీ ఆర్టన్. ఆల్రెడీ నాకు 15 times, నాకు 15 ఛాంపియన్షిప్ అని చాలా ఇంకెళ్ళి పడుతున్నాడు. పంట కిక్ పడ్డది అక్కడ, స్టోరీ అక్కడ ఆల్రెడీ కంటిన్యూ ఉంది, ఫ్యూడ్ అక్కడ ఆల్రెడీ కంటిన్యూ ఉంది. సో అందుకనే కోడీ రోడ్సే మేబీ టైటిల్ డ్రాప్ చేసిన టైటిల్ డ్రాప్ చేయొచ్చంట. సో ఇందాక నేను చెప్పినట్టే మేబీ అది బ్యాక్ ల్యాష్లో ఒకవేళ మెడికలీ క్లియర్ లేకపోతే బ్యాక్ ల్యాష్, లేదంటే క్లాష్ ఇట్లీ, లేదంటే సమ్మర్ స్లామ్ అని ఈ టైప్లో అంటున్నారు బాస్. సో ఇప్పుడు మీరు ఏమంటారు దీనిపైన? సో ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది డబ్ల్యూడబ్ల్యూలో. మీకు తెలుసు ఆల్రెడీ రోమన్ రైన్స్ అండ్ ట్రిపుల్ హెచ్కి వీళ్ళకి అంత ఏం పడడం లేదు, అండ్ ఈ కోడీకి బ్యాక్ స్టేజ్ ఆల్రెడీ ఒక మంచి సపోర్ట్ ఉందన్నమాట, అండ్ రోమన్ రైన్స్కి టీకేఓ నుంచి సపోర్ట్ ఉందన్నమాట. సో ఇది చాలా గడబడి నడుస్తుంది, చాలా ప్రాబ్లం నడుస్తుంది, అండ్ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసమే డబ్ల్యూడబ్ల్యూ ట్రై చేస్తుందంట. సో ఓపెన్లీ చెప్పాలంటే సొల్యూషన్ వీళ్ళకి ఒకటే కనిపిస్తుంది, వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు టైటిల్ డ్రాప్ చేయాల్సిందే. ఈ క్రౌన్ జ్యూల్లో ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్, క్రౌన్ జ్యూల్ ఛాంపియన్షిప్ కోసం ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ జరిగే ముందు టైటిల్ డ్రాప్ కావాల్సిందే అంట ఎవరైనా ఒకళ్ళది. సో అందుకని వీళ్ళు ఎక్కడి వరకైనా వెళ్తారు. వీళ్ళు సమ్మర్ స్లామ్లో రోమన్ రైన్స్ దగ్గరికి వెళ్ళి టైటిల్ డ్రాప్ చేపించినా చేపియచ్చు అంట, లేదా కోడీ రోడ్స్ దగ్గరికి వెళ్ళినా సరే అని ఈ టైప్లో ఒకటి నడుస్తుంది. ఇప్పుడు కోడీయే అని ఫిక్స్ లేదు ఇక్కడ, సెన్స్ రీజన్స్ మనం ఎంత మాట్లాడినా కోడీయే అని ఫిక్స్ లేదంట, రోమనే అని ఇంకా ఫిక్స్ లేదంట. డబ్ల్యూడబ్ల్యూ ఒకటి డిసైడ్ చేస్తుంది. సో నేను ఇందాక చెప్పిన కదా స్టార్టింగ్లో, ఇది ఒక చాలా పెద్ద ప్రాబ్లం బాస్, అండ్ ఈ ప్రాబ్లం ఎప్పుడో ఖతం అయిపోతుండే ఒకవేళ ఈ ప్యాట్ మెకాఫీ సిచ్యువేషన్ వల్ల. వీళ్ళు ర్యాండీ ఆర్టన్కి అంటే ఓడిపించేసినారు కదా, అసలు మేనియాలో ర్యాండీ ఆర్టన్ ఛాంపియన్ అయిపోతుండే. ఇప్పుడు ఈ ప్రాబ్లమే అంటే ర్యాండీ ఆర్టన్ ఛాంపియన్ అయిపోతే ఈ ప్రాబ్లం మన ముందు రాకపోతుండే, బట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేసింది. సో అందుకనే ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు నాకు అడుగుతుంటే అన్న నీకేమనిపిస్తుంది అంటే కోడీ టైటిల్ డ్రాప్ చేశాడు, ఎందుకంటే ఏదో కోడీ పైన హేట్ అని చెప్తలేను. మీరు ఇప్పుడు ప్రెసెంట్ టైంలో ఒక స్టోరీ లైన్ చూస్తే ర్యాండీ ఆర్టన్ ఏ టైప్లో ఎంకలు పడ్డాడో, ర్యాండీ ఆర్టన్ ఏ టైప్లో పంటకి ఇచ్చేసిండు ఓడిపోయిన తర్వాత, చాలా క్లియర్లీ ఇలా ఫ్యూడ్ ఎండ్ కాలేదు. కాబట్టి ర్యాండీ ఆర్టన్ 15 times ఛాంపియన్ కానికి చాలా చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక సెన్స్, ఒక రీజన్ చాలా క్లియర్లీ కనిపిస్తుంది. సో అందుకనే కోడీ రోడ్స్ మేబీ టైటిల్ డ్రాప్ చేసినా టైటిల్ డ్రాప్ చేయొచ్చు. కానీ ఇప్పుడు కోడీ టైటిల్ డ్రాప్ చేస్తుందని ఏదో రోమన్ చేయలేడని కాదు, అంటే వీళ్ళు చేయడానికి ఏమైనా చేస్తే అక్కడ కోడీ రోడ్స్ టైటిల్ డ్రాప్ అయినా కావచ్చు సమ్మర్ స్లామ్ కంటే ముందు, లేదా సమ్మర్ స్లామ్, లేదా సమ్మర్ స్లామ్ వరకు, లేదా సమ్మర్ స్లామ్లో రోమన్ రైన్స్ బి టైటిల్ డ్రాప్ చేసి చేయొచ్చు అంటే ఈ టైప్లో. ఎందుకంటే ఇక్కడ రోమన్ ఒక మాట చెప్పిండు, సమ్మర్ వరకు ఫుల్ యాక్టివ్ ఉంటా అని చెప్పిండు. సో ఆ మాట ప్రకారం చూస్తే కానీ ఈ టైప్లోవి కావచ్చు అంట. అంటే ఇప్పుడు బేసిక్గా క్లియర్గా చెప్పాలంటే మీకు మంచిగా క్లియర్గా అర్థం కావాలంటే ఒకటి మాటలో మ్యాటర్ మొత్తం క్లోజ్ చేస్తాను. చూడండి, వీళ్ళిద్దరు రోమన్ అండ్ కోడీలో ఎవరైనా ఒకరు టైటిల్ డ్రాప్ చేస్తారు. అది చాలా తొందరలో కావచ్చు, లేదా సమ్మర్ స్లామ్ వరకు కావచ్చు. ఒక టైటిల్ వాళ్ళు ఇద్దరు ఎవరైనా ఒకరు ఓడిపోతారన్నమాట ఛాంపియన్షిప్. ఓకే, అండ్ లేదంటారా వీళ్ళిద్దరివి ఓడిపోయినా ఓడిపోవచ్చు అంట. ఈ టైప్లో ఒక టాక్ ఉంది బాస్. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు కోడీ ముంగట అయితే ఒక టకాఫర్ అపోనెంట్ ఉన్నాడు ర్యాండీ ఆర్టన్. ర్యాండీ ఆర్టన్ ఓడిపించినా చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ ఒక లెజెండ్ కానీ తక్కువ కాదు, ర్యాండీ ఆర్టన్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్. సో అలాంటిది రోమన్ రైన్స్ ఎప్పుడు ఓడిపోయినా సరే, అది సమ్మర్ స్లామ్లో అయినా సరే, దాని ముందైనా సరే, దాని తర్వాత అయినా సరే, రోమన్ రైన్స్ ఓడిపోయినా సరే, రోమన్ రైన్స్ ముందువి ఆ లెవెల్లో ర్యాండీ ఆర్టన్ టైప్ మంచి ఒక లెవెల్లో ఆ సూపర్ స్టార్ ఉండాలి. అప్పుడే ఇంకా మజా వస్తుంది బాస్. ఓడిపోయినా సరే ఒకటి మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఎస్, రోమన్ రైన్స్ ఒక మంచి టకాఫర్ రెస్లర్ ముందే, మంచి సూపర్ స్టార్ ముందే ఓడిపోయింది అని. సో మీరేమంటారు, రోమన్ రైన్స్కి ఫ్యూచర్లో ఓడిపించే సూపర్ స్టార్ ఫేమీ అవుతాడా, లేదా గుంథర్ అవుతాడా? ప్రజెంట్ వీళ్ళిద్దరు పేరే చాలా టాప్లో ఉంది ఓపెన్లీ చెప్పాలంటే. ఇన్ ఫ్యూచర్లో రోమన్ రైన్స్కి ఎవరు ఓడిపిస్తారంటే రెండు పేర్లు ముంగట వస్తున్నాయి. ఒకటేమో మన ఫేమీ, లేదంటే మన గుంథర్ అంట. చూద్దాం
వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఒకవేళ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ చేపిద్దామంటే ఇక వీళ్ళు ఎంత చేసినా వీళ్ళు ఎంత ఏమనుకున్నా నెక్స్ట్ ఇయర్ అసలు మీనియాకి రోమన్ రైన్స్ ఛాంపియన్ ఉంటాడు. ఒకవేళ వీళ్ళు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చేపిద్దామని ఫిక్స్ అయితే మాత్రం ఇక ఓవర్ ఆపలేరు. ఇది మీరు చాలా క్లియర్లీ గుర్తు పెట్టుకోండి. అండ్ అంతేకాదు, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ గురించి మాట్లాడుతున్నామంటే నేను మీ అందరికీ ముందే చెప్పినాను, నెక్స్ట్ ఇయర్ CM Punk వర్సెస్ కోడీ రోడ్స్వి అవుతుంది. సో ఇక్కడ మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఓవర్ టైటిల్ డ్రాప్ చేసినా ఏది చేసినా సరే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను, కోడీ రోడ్స్ మాత్రం మళ్ళీ ఒకసారి ఛాంపియన్ అయిపోతాడు నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా వారికి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో CM Punk వర్సెస్ కోడీ రోడ్స్, లేదంటే CM Punk దానికంటే ముందు ఛాంపియన్ కావచ్చు, అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్, అండ్ CM Punk వర్సెస్ కోడీ రోడ్స్ ఈ టైప్లోవి కావచ్చు. బట్ ఇలా మ్యాచ్ మాత్రం ఏ మ్యాచ్, CM Punk వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో జరుగుతాయంట. అండ్ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు ఛాంపియన్ మాత్రం కంపల్సరీ ఉంటారు. సో ఓపెన్గా చెప్పాలంటే ఈ మ్యాచ్ ఒక ఛాంపియన్షిప్ మ్యాచే ఉంటుంది. సో కోడీ రోడ్స్ పైన ఈ క్లారిటీ మాత్రం ఉంది మనకి. ఇప్పుడు కోడీ ఎంత తొందరగా ఓడిపోయినా సరే, SummerSlam అయినా సరే, ఏదో ఒకటి సరే టైటిల్ ఓడిపోయినా సరే నెక్స్ట్ ఇయర్ వరకు ఛాంపియన్ మరొకసారి అయిపోతాడు, లేదా CM Punk ఛాంపియన్ అయ్యి వస్తాడు. అండ్ ఇలా మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. అంటే బేసిక్గా ఛాంపియన్షిప్ మ్యాచే ఉంటుంది, CM Punk వర్సెస్ కోడీ రోడ్స్, అది అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్. కానీ రోమన్ రైన్స్ గురించి మాట్లాడితే, రోమన్ రైన్స్ పైన మనకి ఇంత ఓపెన్లీ క్లారిటీ ఉందంటారా? ఓపెన్లీ చెప్పాలంటే క్లారిటీ లేదు బాస్. రోమన్ రైన్స్ SummerSlam వరకు ఛాంపియన్ ఉంటాడు, SummerSlamలో ఓడిపోతాడని ఇలాంటి టాక్ ఉంది, లేదా ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఓడిపోతాడు రోమన్ రైన్స్ ఛాంపియన్షిప్ అని ఇలాంటి టాక్ బి ఉంది. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చేద్దామని ఫిక్స్ అయితే మాత్రం ఇక అప్పుడు ఓవర్ ఆపలేరు బాస్. రోమన్ రైన్స్ అప్పటి వరకు అంటే నెక్స్ట్ ఇయర్ వరకు రెసల్మేనియా వరకు ఛాంపియన్ ఉంటాడు. అండ్ ఒకవేళ ఓడిపోయినా మేబీ మరోసారి గెలవచ్చు, లేదంటే వీళ్ళు ఛాంపియన్షిప్ మ్యాచ్ అవసరం లేదు, ఇలా పేరే సాలు, రోమన్ రైన్స్ అండ్ ద రాక్ పేరే సాలు అన్నప్పుడు, అంటే ఎస్ ఓపెన్ చెప్పాలంటే ఇలా పేరే సాలు బాస్, చాలా పెద్ద బిగ్గెస్ట్ డ్రీమ్ మ్యాచ్ కాదు ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్. అలాంటప్పుడు వీళ్ళకి ఛాంపియన్షిప్ ఏం అవసరం లేదనేమాట. సో ఇప్పుడు లేదని చెప్పి తొందరగా ఓడిపోయినది అంత మంచిది కాదు కదా, అదే మీ మనసులో వచ్చింది కదా. సో చూద్దాం బాస్. నేనైతే ప్రజెంట్ ఏమేం ప్రాబ్లమ్స్ WWE నడుస్తున్నాయో, ప్రజెంట్ ఏమవుతుందో దానిపై మొత్తం డీటెయిల్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇన్ ఫ్యూచర్లో ఏం కావచ్చో అది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి. అండ్ అంతేకాదు ఇంకా చాలా రూమర్స్ తెలుస్తాయి ఇన్ ఫ్యూచర్లో, అప్పుడు నేను మీ అందరికీ ఇంకా కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేస్తాను. కానీ ప్రజెంట్ నేను ఇచ్చిన ఈ అప్డేట్ ఈరోజు ఈ వీడియో మేబీ కొంతమంది ఈ వీడియో లైట్ తీసుకోవచ్చు, బట్ ఈరోజు నేను ఈ వీడియోలో ఏమేమి చెప్పినానో దీంట్లోకి వెళ్ళి 70% మినిమం ఇన్ ఫ్యూచర్లో జరుగుతుంది. ఇది మాత్రం మీరు కంపల్సరీ గుర్తు పెట్టుకోండి బాస్. ఎందుకంటే ప్రజెంట్ WWEలో నేను చెప్తున్నా కదా చాలా జరుగుతుంది. సో అందుకనే ఈ మాట ఇంత క్లియర్గా చెప్పినాను. కానీ ఏమైనా కావచ్చు. సో ఇప్పుడు మీరేమంటారో మీరు చెప్పండి. అండ్ ఈ వీడియో మాత్రం ఇక్కడి వరకే ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.